మొన్న కూడా మన కర్ణాటకలో చేసాం, చింతమణిలో. ఆ ప్రోగ్రాంలో పెట్టుకో అప్పుడు వర్షం, బయలుదేరాం, కుంభవృష్టి. బయలుదేరిన తర్వాత అందరు అన్నారు అయ్యో ప్రోగ్రాం జరగదన్నారు. నేను గమ్మును కూర్చొని ఏం మాట్లాడాల, ముహూర్తం పెట్టింది నేనే, ఎందుకు మాట్లాడాలి మనం అని. మళ్ళీ కొంచెం ముందుకెళ్ళగా చూస్తే రోడ్ అంతా పొడిగా ఉంది. అనుకున్నాను, మన్నాడు మీరు పెట్టిన ముహూర్తం ఉండి అన్నారు. మళ్ళీ స్టేజ్ దగ్గరికి వెళ్తే మళ్ళీ మొదలైంది. మళ్ళీ ఇలా చూశారు నన్ను, నేనేం మాట్లాడలేదు. పోలీసులు వచ్చారు, వెళ్ళిపోండి మీరు, లేకపోతే ఏదైనా తొక్కిసాడు జరిగితే ఒక్కడు పడితే మిగతా అందరు పడతారు, ఒక్క ప్రాణం పోయినా అది మనకి చెడ్డ పేరు సార్, మా డిపార్ట్మెంట్కి మీకు కూడా చెడ్డ పేరు సార్. అంటే తెలుగుదేలా ఎన్నో దేశంపు తెలుగు ఏను తెలుగు వల్లబుండ తెలుగు ఒకండ ఎల్లం రుప్పులు కొలు వెరుగువే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్త అన్నాడు శ్రీకృష్ణదేవరాయలు. అటువంటి మనకున్న సత్సంబంధం. వెళ్ళిపోమంటే అలాగే శివన్న కూడా వచ్చాడు, తమ్ముడు శివరాజ్ కుమారు. ఇద్దరు మాట్లాడుకుంటున్నాం, ఏం చేద్దాం, పాపం వాళ్ళతో కోఆపరేట్ చేయాలి ఇదన్నాం. వర్షం అయిపోయింది సార్, ఒట్టి టీజర్ లాంచ్ అని చెప్పి వెళ్ళిపోతాం ఇద్దరు స్టేజ్ మీదకి వెళ్ళంటే అలాగే అన్నారు. స్టేజ్ మీద ఎక్కాం, వర్షం ఆగిపోయింది, 1.5 గంట ప్రోగ్రాం జరిగింది. ఇవన్నీ ఎవరు చలవా? ఈశ్వరుడి ఆజ్ఞ లేనిదే చేమ కూడా కుట్టదంటారు.